ఎమ్మెల్సీ ఎన్నికల రోజు పల్నాడు ప్రాంతంలో కూటమి నాయకులు తమ ఏజెంట్లపై దౌర్జన్యం చేసి బెదిరించి బయటకు పంపారని మండిపడ్డారు పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్. ఎంత ఇబ్బంది పెట్టినా ఉద్యోగులు, కార్మికులు, మేధావులు అందరూ తనకు సైలెంట్ గా ఓటు వేశారని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలలో గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఎప్పుడూ ఉద్యమిస్తానంటున్న కేఎస్ లక్ష్మణ్ తో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికకి ప్రస్తుతం మనతో పాటు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు. సార్, ఎలా సాగుతుంది? లోపలికి వెళ్ళి వచ్చారు, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది. ఇది 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఉన్న ఓట్లన్నింటినీ కూడా 50 చొప్పున కట్టలు కడతారు. అది సాయంత్రం 4 గంటల దాకా పడదు. రెండో దశలో ప్రధానంగా ఈ కట్లని ఓడదీసి టేబుల్కి 1000 చొప్పున వాళ్ళు అయిపోయేదాకా వ్యాలిడ్, ఇన్వాలిడ్ డిసైడ్. వ్యాలిడ్, ఇన్వాలిడ్. బహుశా ఈ 2,40,000లో ఎన్నో కొన్ని 20,000, 25,000 ఎన్నో ఇన్వాలిడ్ అవుతుంది. అవి వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అని నిర్ధారిస్తారు. అప్పుడు మాత్రమే కోటా నిర్ణయించడానికి అవకాశం. ఉదాహరణకి వ్యాలిడ్ ఓట్స్ 2,15,000 అన్నారనుకో, అప్పుడు 1,07,000 వస్తే గానీ మనం గెలిచినట్టు కాదనమాట. కాబట్టి అది రెండవ దశ. మూడో దశలో ఇక ఒరిజినల్గా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈ 25 మంది అభ్యర్థులకి అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ బహుశా రేపు మధ్యాహ్నం దాకా జరుగుతూ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఒక గెలుపు అవకాశం, ఒక అంచనా వచ్చేది రేపు మధ్యాహ్నం లోపు వచ్చేటట్టు అవకాశం ఉందా? అంటే బహుశా ఫస్ట్ 2-3 రౌండ్లు ఫలితాలు 12, 1 గంట ప్రాంతంలో తెలియటానికి అవకాశం ఉంది. అంటే ట్రెండ్స్ అంటాం కదా మనం. అవును. ఆ ట్రెండ్స్ మధ్యాహ్నం 12 ఆ టైంకి తెలవడానికి ఛాన్స్. సార్, అదే ముఖ్యంగా కూటమి చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడికక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఏజెంట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 3 సార్లు గెలిచినటువంటి నేపథ్యంలో ఈసారి కూటమి మిమ్మల్ని ఎలా ఎదుర్కొంటుందంటే ఏం చెప్తారు? అంటే కూటమి కావచ్చు, అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, గెలవాలని భావిస్తారు. కానీ ఆ గెలవటానికి అనుసరించే ప్రక్రియ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉంటే అది ఎవరికి అభ్యంతరం లేదు. గెలుపు ఓటములు సహజం ఎన్నికల్లో. నేను ఇంతకుముందు గెలిచాను, ఇంతకుముందు ఓడాను కూడా. కానీ అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారాన్ని ఉపయోగించి, మీరు కూడా చూశారు, గత 27వ తారీఖున మా ఏజెంట్లను గెంటేయటం, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో. అలాగే ఎమ్మెల్యేలు పోలింగ్ బూతుల్లోకి ప్రవేశించి, ఉదాహరణకి మీకు ఉదాహరణ చెప్తున్నాను, పత్తిపాడు ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు, ఆయన పత్తిపాడు ఎమ్మెల్యే. హిందూ కాలేజ్ బూతుల్లోకి వచ్చింది మా దగ్గర వీడియోలో ఉంది. హిందూ కాలేజీలో బూతుల్లో ఆయనకు పని ఏముంది అసలు? ఆ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా దొంగ ఓట్లు వేయించడం, రిగ్గింగ్ చేయించడం, ఇవన్నీ కూడా చేశారు. అలా కాకుండా ధైర్యంగా పోటీ చేద్దాం, వాళ్ళు గెలుస్తారా నేను గెలుస్తాను అంటే మీకు ఆల్రెడీ ఉద్యోగుల నుంచి మంచి సపోర్ట్ ఉంది, అటు కార్మికుల నుంచి సపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితులు. మరోపక్క వైసీపీ కూడా లోపల మీకు మద్దతు ప్రకటించింది అనేది ఒక టాక్ వినిపిస్తుంది. సో ఆ ఓట్ బ్యాంక్ ఎలా పనిచేయాలి? ఖచ్చితంగా నేను ఆధారపడింది మాత్రం మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగ సంఘాలు, వీళ్ళ మీదే నేను ఆధారపడ్డాను. మీ అందరికి తెలుసు అది. ఇక ఇతర రాజకీయ పార్టీలు నేను ఎవరిని అడగలేదు. అంటే కొంత రూమర్స్ వినిపిస్తుంది, జగన్ కలిసి వచ్చారు, డైరెక్ట్ గా కలిసిన తర్వాత కొంత మళ్ళీ వ్యతిరేకత వచ్చింది. కలిసింది ఏదన్నా మీరు సాక్ష్యం చూపిస్తే రూమర్స్ అని మీరే చెప్తున్నారు. రూమర్స్ 100-200 రూమర్స్ ఉన్నాయి. అందుకని రూమర్స్ కాదు, నేను అసలు రూమర్స్ నమ్మే వ్యక్తిని కాదు, ఆధారపడే వ్యక్తిని. అంటే వైసీపీ లీడర్స్ కూడా కౌంటింగ్ దగ్గరకు వచ్చారు. ఎవరు వచ్చారు మా దగ్గర? వాళ్ళు వస్తే ఏముంది మా దగ్గర? వాళ్ళు ఓటు వేసుకోవటానికి వాళ్ళు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది కదా. కానీ నేను ప్రత్యక్షంగా నా సంఘాల మీద తప్పితే నేను ఎవరి మీద కూడా ఆధారపడలేదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జెన్యూన్ ఓటర్లు అందరూ 70% నాకు వేశారని భావిస్తున్నాను. గెలుస్తానని కూడా నేను భావిస్తాను. అంటే గెలిస్తే ఓకే, మీరు ఖచ్చితంగా గెలుస్తూ ఉంటున్నారు. ఒకవేళ మీకు అనుకూలంగా ఫలితాలు రాకపోతే రాబోయే రోజుల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? గెలిచినా ఓడినా నేను ప్రజా జీవితంలో ఉంటాను. ప్రజా ఉద్యమాలు ఉన్నాయి, మాకు అనేక సంఘాలు ఉన్నాయి. దాదాపు నాకు ఒక 50 సంఘాలతో అనుబంధం ఉంది. ఈ సంఘాలన్నిటితో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యల మీద, నిరుద్యోగ సమస్యల మీద ఆ ఉద్యమాల్లో నేను కొనసాగుతాను. కొత్త కాదు నాకు అది. 2015, 18, 19 మధ్య నేను ఎమ్మెల్సీగా లేను, కానీ ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నానో బహుశా మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి తెలుసు, మీ అందరికి కూడా. అదే పద్ధతి ఈ జీవితం అట్లా కొనసాగుతూనే ఉంటుంది. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లు లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మొత్తం కూడా కట్టడమే పనిగా మారేటువంటి అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రంకి ఒక అంచనా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతున్నట్టు, ఏదైతే మరి ఆల్పాటి రాజా, అదేవిధంగా లక్ష్మణరావు మధ్య ఎక్కువగా
పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆయన కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజా ఉన్నారు. అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి కూడా లక్ష్మణరావు ఉన్నటువంటి నేపథ్యంలో వీరిద్దరి మధ్య కూడా పోటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు కూడా మొక్క 3 బ్యాచ్లు ఏర్పాటు చేశారు. గుంటూరు నగరం ఏసీ కాలేజీలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా అన్ని అధికారులు కూడా అటు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాత్రం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఉద్యోగులు కార్మికులు మద్దతు ఉంది, ఖచ్చితంగా గెలిచి తీరుతాను. రానున్నటువంటి రోజులు ఒకవేళ అనుకూలంగా ఫలితాలు రాకపోయినా ఒక ప్రభుత్వానికి ప్రశ్నించడానికి ఒక ఉద్యమకారుడిగానే మిగులుతాను, కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేసే లేదంటూ కూడా ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, గుంటూరు నుండి.